ప్రతి వార్త ప్రజల పక్షం. ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర ముఖ్యమై ఉందన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దళిత బంధు మంజూరు విషయంలో అర్హులకు అన్యాయం జరిగిందంటూ రోడ్డుపై బైఠాయించిన దళితులు. రోడ్డుపై రాస్తారోకో, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం. కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర ముఖ్యమైందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆ సమయంలో ఉద్యోగాల ఖాళీల విషయంలో ఆయన మాట్లాడారు. ఇతర ప్రాంతాల వాళ్ళు కొల్లగొడుతుండ్రు, ఇక ఏమాత్రం మేము సహించాం. మా ఉద్యోగ ఖాళీలు మా బిడ్డలతోని భర్తీ చేయాలంటే మాకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి అని చెప్పి 2000 సంవత్సరంలో 42 మంది శాసనసభ్యులతోని సంతకాలు పెట్టించి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారికి లేఖ ఇచ్చింది. ఇక్కడున్న పెద్దలు, మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, మీరందరూ ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుల్లో అడుగేసి నడిపి ఈ కాంగ్రెస్ పార్టీకి సైనికులుగా పనిచేసే విధంగా ఆదర్శవంతమైన జీవితాన్ని నడిపి నీతి నిజాయితీతో కూడుకున్న పరిపాలన అందించిన నాయకుడు, మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు మొట్టమొదట తెలంగాణ కోసం శ్రీమతి సోనియా గాంధీ గారికి లేఖ ఇచ్చారు. ఆనాటి స్ఫూర్తితో వారు ఇచ్చిన ఆలోచనను తెలంగాణ సమాజం అందుకున్నది. ఆనాడు వారు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను వ్యక్తపరచడానికి వనపర్తిలో ఒక సమావేశాన్ని పెట్టాలని ఆనాడు, మీరు కూడా మీకు కొత్తగా చెప్పాలన్నా నాయన, దండం పెడితే జరుగు, అంతా మనదే కాదు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఆలోచన విధానాన్ని, ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీఏలో ఉన్న పెద్దలకు గుర్తు చేయడానికి వనపర్తిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిండు. నాకు బాగా గుర్తుంది, పెద్దలు చిన్నారెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటి బహిరంగ సభ ప్రజల సమక్షంలో తెలంగాణ నినాదాన్ని వినిపించడానికి వనపర్తి పాలిటెక్నిక్ గ్రౌండ్లో పెట్టిండ్రు. అంతే కదన్నా, పాలిటెక్నిక్ గ్రౌండ్ కదా, జూనియర్ కాలేజా. నేను చదువుకున్నా, నేను ఏ జూనియర్ కాలేజీలో అయితే చదువుకున్నానో అదే జూనియర్ కాలేజీ కళాశాల మైదానంలో పెద్దలు చిన్నారెడ్డి గారు మొట్టమొదటి తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను చెప్పడానికి బహిరంగ సభ పెట్టిండు. దళిత బంధు మంజూరు విషయంలో అర్హులకు అన్యాయం జరిగిందంటూ రోడ్లపై బైఠాయించారు దళితులు. రోడ్లపై రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ మేరకు నిలిచిపోయాయి వాహనాలు. జూలూరుపాడు మండలంలో దళిత బంధు కేటాయింపులో అర్హులకు అన్యాయం జరిగిందంటూ ప్రధాన రహదారిపై దళితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. స్థానిక ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ తన అనుచరులకు దళిత బంధు కేటాయించారని దళితులు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యే వచ్చి సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేస్తూ భీష్మించి కూర్చున్నారు. దళితులు ఆందోళన చేస్తున్న క్రమంలో జూలూరుపాడుకు చెందిన మంద దేవేందర్ అనే యువకుడు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ తనపై పోసుకుంటుండగా పోలీసులు గమనించి అతనిని అడ్డుకొని పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. స్థానిక ఎమ్మెల్యే వచ్చి సమాధానం చెప్పే వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదంటూ దళిత మహిళలు భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో భారీగా వాహనాలు పెద్ద ఎత్తున రోడ్డుపై నిలిచాయి.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని మాతా శిశు ఆసుపత్రిలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పోలియో చుక్కల కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని మాతా శిశు ఆసుపత్రిలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పోలియో చుక్కల కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చిన్నారులకు పోలియో వంటి వ్యాధులు రాకుండా ప్రతి ఏడాది అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాల వయసు గల చిన్నారులకు ఉచితంగా పోలియో చుక్కలను పంపిణీ చేస్తుందన్నారు. అంతేకాకుండా తల్లి ఆరోగ్యం బాగుంటేనే పిల్లలు బాగుంటారనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకు ఒక పూట భోజనం, గుడ్డు అందజేస్తున్నారు. అలాగే కేసీఆర్ కిట్టులో భాగంగా గర్భిణీలకు 3,000 రూపాయలు అందజేస్తుందని, మగపిల్లవాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 చెల్లిస్తోందని స్పీకర్ చెప్పారు. బాన్స్వాడలో 100 పడకల మాతా శిశు ఆసుపత్రి ఇక్కడి పేద ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. ప్రైవేట్లో లక్షల రూపాయలు డెలివరీకి అవుతాయని, అందరూ ప్రభుత్వ ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే పలు ప్రాంతాలలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు వైద్య అధికారులు. నూనె తెచ్చుకుంటా 100 రూపాయలు ఇయ్యు, పప్పులు తెచ్చుకుంటా కిలో 100 రూపాయలు ఇయ్యు, ఇవ్వద్దు. వేసేటువంటి రోజు ఈ పోలియో డ్రాప్స్ తమ బిడ్డలకు, కొడుకులకు వేయించుకోవడానికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రారంభించింది అంగన్వాడీలో ఒక పూట భోజనం. ఆ భోజనం అంగన్వాడికి వెళ్ళి తిని భోజనంతో పాటు ఒక గుడ్డు, పాలు కూడా ఇస్తున్నారు. గ్లాస్ నిండా పాలు, గుడ్డు. మధ్య అంటే మంచి వేడి అన్నం, వేడి కూర, వేడి పప్పులు, దాంతోపాటు లోపల పెరిగే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం అంటే బలమైనటువంటి ఆహారం తినాలి. సార్ బిడ్డ కొడుకు బిడ్డ కూడాలే చేతులు పట్టుకొని నువ్వు ఆగి ఇప్పుడే మాట్లాడు. బాన్స్వాడ పట్టణ కేంద్రంలో గత 3 రోజుల నుండి జరుగుతున్న బాన్స్వాడ ప్రీమియర్ లీగ్ BPL క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఫైనల్ మ్యాచ్ను వీక్షించారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. బాన్స్వాడ పట్టణ కేంద్రంలో గత 3 రోజుల నుండి జరుగుతున్న బాన్స్వాడ ప్రీమియర్ లీగ్ BPL క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫైనల్ మ్యాచ్ను వీక్షించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారు. ఫైనల్ మ్యాచ్ MDR ట్రేడర్స్ వర్సెస్ హాసన్ ట్రేడర్స్ల మధ్య విజేతగా నిలిచిన హాసన్ ట్రేడర్స్ టీంకు మొదటి బహుమతిగా కప్ మరియు BPL మేనేజ్మెంట్ నిర్ణయించిన 20,000 రూపాయలు మరియు భాస్కర్ రెడ్డి గారు తమ వంతుగా 15,000 రూపాయలను టీంకు అందజేశారు. అలాగే రెండవ బహుమతి MDR ట్రేడర్స్ టీంకు కప్ మరియు BPL మేనేజ్మెంట్ నిర్వహించిన నగదు 10,000 రూపాయలు మరియు భాస్కర్ రెడ్డి గారు తన వంతుగా 7,500 రూపాయలను టీంకు అందజేశారు. ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో బాన్స్వాడ పట్టణ నాయకులు, యువకులు పాల్గొన్నారు.
दर्शकों से गुजारिश करता हूँ, जरा बाजू में हटे, यूट्यूब में नहीं आ रहा भाई, जरा बाजू हटे तो सब दिखते, जरा यू टाइप में रहो। यहाँ पर 6 मारते हैं भास्कर अम्मा। अब तक 3 బీర్కూర్ మండలంలోని పిల్లలకు 97% పోలియో డ్రాప్స్ వేశామన్నారు వైద్యులు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని 2353 97.8% మంది పిల్లలకు పోలియో డ్రాప్స్ చేశామన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ పోలియో చుక్కలు వేయడం ద్వారా భవిష్యత్తులో పోలియో రాకుండా ఉంటుంది. కావున 0 నుండి 5 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరి పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత దేశంగా నిలుపుదామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్వాడీ టీచర్లు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బీర్కూర్ నుండి మంజీలకు వెళ్లే దారిలో వాహనం ఢీకొని వానరం మృతి చెందగా ఆదివారం రోజు కులకర్ణి పరమేష్ పంతులు ఆధ్వర్యంలో శాస్త్ర ప్రకారం మంజీర నది తీరంలో వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. రైతు సమన్వయ అధ్యక్షులు అవారి గంగారం, వార్డు సభ్యులు మేకల రాములు, బజరంగ్ దళ్ సభ్యులు చంద్రకాంత్, ప్రసాద్, రైతులు, యువకులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితుడనై ప్రభుత్వ విప్ బల్క సుమన్ వెంట ఉంటామన్నారు చిప్పకుర్తి వెంకన్న. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన చిప్పకుర్తి వెంకన్న కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, కలహాలు మరియు సరైన నాయకత్వం లేక పార్టీ సిద్ధాంతాలు సరైన క్రమంలో నడవక జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి మరియు పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశాక ఆయన తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గానికి ఏమీ చేయకపోగా అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ని మరియు బల్కా సుమనన్నని విమర్శలు చేస్తున్నందుకు మరియు వెనక పడేబడ్డ చెన్నూరు నియోజకవర్గంని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు మరియు కేసీఆర్ చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితున్నాయి. ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే బాల్కా సుమనన్న వెంట మేము కూడా ఉంటామని మరియు తెరాస పార్టీ ఆదేశాలు మరియు సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తామని తెలియజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రైవేట్ పాలన చేయాలని ప్రైవేట్ పాలన చేయడానికి పనిగట్టుకున్నారు. నేను కాంగ్రెస్లో ఏమో కమిట్మెంట్తో పనిచేసే ప్రభుత్వం కాదు. ఈ మధ్యలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఎన్నో పథకాలు పెట్టి ప్రజలందరినీ ఆదుకునే విధంగా సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టారు. అందులో మా చెన్నూరు నియోజకవర్గం అయితే ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలిచింది, కానీ అసలు అభివృద్ధి అనేది ఎవరికి తెలియదు. ఏదో టికెట్ పట్టుకొని రాకట ఇక్కడ గెలుచుకోకుండా సంపాదించుకోవడానికే పరిమితమైన తప్ప చెన్నూరు నియోజకవర్గాన్ని ఏమాత్రం డెవలప్ చేయలేదు. ఈ మధ్యలో మా కాన్స్టిట్యూషన్ చెన్నూరు నియోజకవర్గం మొత్తము బాల్కా సుమన్ గారు మరి ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి పనులు అన్నీ దరిదాపు 70% పూర్తి చేసిండ్రు. ఇంకా కూడా ఈ మధ్యకాలంలో పూర్తయ్యేటట్లు ఆయన పట్టుదల ఉన్నది. దానికి నేను ఆకర్షితులై నేను టీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేయడానికి సిద్ధపడ్డా. త్వరలోనే నేను జైన్ అవుతానని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. బల్క నాయకత్వం, నాయకత్వం. జై తెలంగాణ. కామారెడ్డి జిల్లా పిట్ల మండలం రాంపూర్ గ్రామంలో నేడు దేశవ్యాప్తంగా తలపెట్టిన పల్స్ పోలియో చుక్కల మందు గ్రామంలో ఉన్న 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఈ చుక్కల మందు వేయించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు వైద్యులు.
కామారెడ్డి జిల్లా పిట్ల మండలం రాంపూర్ గ్రామంలో నేడు దేశవ్యాప్తంగా తలపెట్టిన పల్స్ పోలియో చుక్కల మందు గ్రామంలో ఉన్న అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాల పిల్లలకు అందరికీ ఈ చుక్కల మందు వేయించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో పోలియో వ్యాధి శాశ్వతంగా నిర్మూలించేందుకు ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని ఆయన అన్నారు. కావున ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఎక్కడ ఉంటే అక్కడ వేయించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ మందడి సునీత బలరాం రెడ్డి, ఏఎన్ఎం పెంటమ్మ, ఆశా వర్కర్ స్వరూప, అంగన్వాడీ టీచర్ సిహెచ్ ఇందిరా, అంగన్వాడీ టీచర్ రాజమణి, తల్లులు, చిన్నారి పాపలు పాల్గొన్నారు. ఈ పోలియో చుక్కల డ్రాప్ని అందరూ వేయించుకోవాలా. చిన్న బాబులు 5 years వరకు ప్రతి విలేజ్లో వినియోగించుకుంటున్నారు. మనం కూడా మార్నింగ్ చాటింగ్ చేసుకొని వినియోగించుకుంటాం. ప్రతి బాబు అందరిచి ఇది వినియోగించుకోవాలని వినిపిస్తున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే పల్స్ పోలియో ప్రోగ్రామ్. ఈ విలేజ్ పిఎస్సి పిట్లం సబ్ సెంటర్ రాంపూర్ విలేజ్లో పల్స్ పోలియో ప్రోగ్రామ్ నిర్వహించబడుతుంది. 0 to 5 years పిల్లలందరికీ పల్స్ పోలియో ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. ఇక్కడ టోటల్ మెంబర్స్ ఎంత 152 మెంబర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు 80% అయింది. నాతో పాటు నా ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ పాల్గొంటున్నారు. ఈ ప్రోగ్రామ్ని పాల్గొంటున్నారు. ఈ ప్రోగ్రాంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రోగ్రామ్ ముందుకు సాగిస్తుంది. ఫోటోనా కొడతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు కూడా మొదటి సంవత్సరం పొంది 5 ఎకరాల్లోపు రైతులకు ధరణి పాస్బుక్లు ఇప్పించాలని టీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ తెలంగాణ పోరాట యోధుడు బొమ్మెర రామ్మూర్తిని రైతులు కోరిన వెంటనే ఆయన స్పందించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఏరుపాలెం మండలం సత్యనారాయణపురం గ్రామ రైతులు గత 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు భూతాన్ పట్టాలు కలిగి ఉండి బ్యాంకు రుణాలు పొంది ఉమ్మడి రాష్ట్రంలో పట్టాదారు పాసు పుస్తకాలు పొంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు కూడా మొదటి సంవత్సరం పొందిన 5 ఎకరాలలోపు రైతులకు ధరణి పాస్బుక్లు ఇప్పించాలని టీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ తెలంగాణ పోరాట యోధులు బొమ్మర రామ్మూర్తి గారిని రైతులు కోరిన వెంటనే స్పందించి ఆ గ్రామంలో సాగు చేసుకుంటున్న పొలాలను, పట్ట చేళ్లను క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి స్వయంగా పరిశీలించి మండల ఎంఆర్ఓని, ఖమ్మం జిల్లా ఆర్డీఓని, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, ఊరి రైతు పెద్దలతో కలిసి సంబంధిత అధికారులను కల్పించి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. వెంటనే స్పందించిన అధికారులు అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు కొత్త ధరణి పట్టాదారు పాసుబుక్కులు ఇస్తామని ఖమ్మం ఆర్డీఓ గారు హామీ ఇవ్వడం జరిగింది. దానితో రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మా నాయకులు మొత్తం ఫారెస్ట్ లేకపోతే మామూలు దేవుడి గుడికి కింద ఒక చెట్లు ఉండదు అక్కడ వరకు ఘాటు కొట్టుకుంటూ వచ్చిండుగా ఆయన పొలం వరకు అది కొట్టిండు. ఎవరి పొలం వరకు? ఈ పొలం వరకు. అక్కడికి ఈ పొలం మన దాంట్లోనే 38 ఎకరాలలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర ముఖ్యమై ఉందన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
దళిత బంధు మంజూరు విషయంలో అర్హులకు అన్యాయం జరిగిందంటూ రోడ్డుపై బైఠాయించిన దళితులు. రోడ్డుపై రాస్తారోకో, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం, కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.